ఎవ్వరూ లేని సమయంలో గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి, అక్కడ మా రాజ్ ఫోన్ మాట్లాడతాడు. ఫోన్ ఎవరితోనో కాదు, శ్వేతతో మాట్లాడతాడు. అయితే శ్వేతతో ఎంత ప్రేమగా మాట్లాడతాడంటే, "సారీ శ్వేత, నేను అందరూ ఉన్నారని, ముఖ్యంగా నా ఫ్యామిలీ ఉందని, నేను నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను శ్వేత. ఐయామ్ సారీ శ్వేత" అంటూ లోలోపలే మురిసిపోతుంటే, అవతల వైపు శ్వేత కూడా అదే రియాక్షన్ ఇస్తుంది. అసలు వీళ్ళిద్దరి వాలకం చూస్తుంటే బాగా డీప్ ప్రేమలో ఉన్నట్టు అర్థమవుతోంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే, రాజ్ చాలా ప్రేమతో మాట్లాడుతుండడం రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ చూసేస్తుంది. అంతపు క్రితం రాత్రి రాజ్ అలాగే శ్వేతలిద్దరూ కూడా గట్టిగా కౌగిలించుకున్న సీన్‌ని చూసిన అపర్ణ షాక్‌కి గురవుతుంది. ఎందుకనంటే, ఒకవైపు తను కావ్యని సపోర్ట్ చేస్తున్నాడు, కావ్యతో మాట్లాడుతున్నాడు. మరొక వైపు ఈ శ్వేతతో కూడా క్లోజ్‌గా ఉంటున్నాడు. అసలు ఏం చేస్తున్నాడో రాజు అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అపర్ణ. సరే, ఇలా కాదని చెప్పి నేరుగా రాజ్ దగ్గరికి వెళ్ళి, "రాజ్, నేను నీకొక విషయం చెప్తాను విను. మనం పలికే మాట మన మనసులోను, మన మెదడులోను చాలా బలంగా నాటుకుపోతుంది. నువ్వేమో కావ్యను సపోర్ట్ చేస్తూ కావ్యకు క్లోజ్‌గా ఉంటున్నావు. తను నిన్ను ప్రేమిస్తుంటే ఏం చేస్తావు అంటే, నేనైతే కావ్యను ఈ జన్మకి ప్రేమించనని, ఈ లైఫ్‌లో తనని పెళ్ళాంగా యాక్సెప్ట్ చేయనని" అంటాడు. కానీ అప్పుడు కావ్య గురించి అపర్ణ ఏమంటుందంటే, "నువ్వు చెయ్యవు సరే, కానీ కావ్య నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు" అంటే, "కావ్య నన్ను ప్రేమించినా నేను తనని ప్రేమించను. నేను తనని పంపించేస్తానంటే ఎప్పటి వరకు అని అడుగుతుంది. తాతయ్య ఆరోగ్యం బాగుపడే వరకు అంటే, "ఆ తర్వాత" అని ప్రశ్నిస్తే, "ఆ తర్వాత నేను బయటికి పంపించేస్తాను" అంటూ రాజ్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. దీని అర్థం ఏంటంటే, రాజ్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న సంగతి కావ్యతో చెప్తాడు. అప్పుడు ఆ సమయంలో కావ్య మనసు విరిగిపోయి వెళ్ళిపోతుందని రాజ్ ప్లాన్ అనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.